హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారనుకుంటున్నా. ఇవాల్టి వీడియోలో జస్ట్ 15 మినిట్స్లో 120 రూపీస్ ఎర్న్ చేసుకునే ఒక ఆఫర్ అయితే చెప్తానమాట. సో ఈ ఆఫర్ వచ్చి ఎన్ రివార్డ్ అప్లికేషన్లో నుండి అయితే వచ్చిందనమాట. సో జస్ట్ 15 మినిట్స్ వర్క్ చేస్తే చాలు ఈజీగా మీరు 120 రూపీస్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో అప్లోడ్ అయ్యే టైంకి ఆ ఆఫర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో వీడియో చూసిన వెంటనే ట్రై చేయండి. ఒకవేళ ఆ ఆఫర్ ఉంటే మీరు కంప్లీట్ చేసి 120 రూపీస్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఆఫర్ కంప్లీట్ చేయడానికి జస్ట్ సింపుల్ స్టెప్స్ ఉంటాయన్నమాట. ఆ స్టెప్స్ ఏంటో సో నేనైతే ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట. లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇందులో మీకు డైలీ మనీ మేకింగ్ రిలేటెడ్ అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను అనమాట. దీంట్లో నుండి కూడా ఎంతో కొంత మీరు పాకెట్ మనీ కింద ఎర్న్ చేసుకోవచ్చు రెగ్యులర్గా. సో విత్ ఇన్వెస్ట్మెంట్, వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మీ ఒపీనియన్ని బట్టి ఏ విధంగా ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నారో సో చూస్ చేసుకుని మీరైతే ఎర్న్ చేసుకోండి. అలాగే ఎవరైతే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని అయితే ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి మనీ మేకింగ్ వీడియోస్ ఎప్పుడైతే మన ఛానల్లో అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో గాయ్స్, లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఎన్ రివార్డ్ యాప్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్ మీద క్లిక్ చేయండి. ప్లే స్టోర్లోకి రీడైరెక్ట్ చేస్తాను అనమాట. దీంట్లో యాప్ని ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ కంప్లీట్ అయిపోయాక ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ స్కిప్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. ఇలాంటి పేజ్ అనేది వస్తుందన్నమాట. దీంట్లో మీరు 2 టైప్స్లో మీరు సైన్అప్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయొచ్చు. ఒకటి వచ్చి జీమెయిల్ ద్వారా చేయొచ్చు, లేదంటే మీరు మీ మొబైల్ నెంబర్ ద్వారా చేయొచ్చు అనమాట. సో నేను మొబైల్ నెంబర్ ద్వారా చేయాలనుకుంటున్నాను కాబట్టి కింద సైన్ ఇన్ యూజింగ్ ఫోన్ నెంబర్ ఉందా దాంట్లో ట్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మీరు ఇచ్చిన నెంబర్కి ఒక ఓటీపీ వస్తుందన్నమాట. సో ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ ఉందా దాంట్లో ట్యాప్ చేయండి. సో ఇప్పుడు మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కనిపిస్తున్న డీటెయిల్స్ అనేది మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయండి, తర్వాత ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, తర్వాత స్టేట్ వచ్చి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. పక్కన కనిపిస్తున్న ఎరో మార్క్లో క్లిక్ చేసి మీరు మీది ఏ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రిఫరల్ కోడ్ అనమాట. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న రిఫరల్ కోడ్ అని ఎంటర్ చేసేసి క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. సో సక్సెస్ఫుల్గా క్రియేట్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. సో చూడండి, ఇక్కడ వీళ్ళకి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉందన్నమాట. ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యాక మీకు 10 రూపీస్ అయితే ఇన్స్టెంట్గా ఈ వాలెట్లో క్రెడిట్ అయిపోద్ది అనమాట. జాయిన్ నౌ మీద క్లిక్ చేసి క్రోమ్తో ఓపెన్ చేసి మీరైతే టెలిగ్రామ్లో జాయిన్ అయిపోయి బ్యాక్ వచ్చేయండి. సో ఇన్స్టెంట్గా మీ వాలెట్లో 10 రూపీస్ అయితే క్రెడిట్ అయిపోద్ది అనమాట. సో గాయస్, ప్రెజెంట్ వచ్చిన వాలెట్లో 17 రూపీస్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు నేను మెయిన్ ఎర్నింగ్ గురించి చెప్తాను. సో కొద్దిగా పైకి అయితే స్క్రాల్ చేయండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నాకైతే స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఆఫర్ కనిపిస్తుంది. ఒకవేళ మీకు కనిపించట్లేదంటే ఇంకో డివైస్లో అయితే ట్రై చేయండి, మేబీ కనిపించవచ్చు అనమాట. సో ఈ స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఆఫర్ అనేది ఏ విధంగా కంప్లీట్ చేస్తానో మీకు వీడియోలో అయితే స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ ఆఫర్ కంప్లీట్ చేయడానికి ఇక్కడ క్లైమ్ రివార్డ్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. సో ఏ విధంగా ఈ ఆఫర్ కంప్లీట్ చేయాలో, హౌ టు అప్లై దిస్ ఆఫర్ ఉందా అది చదివితే చాలు ఈజీగా మీకు అర్థమైపోద్ది. ఒకవేళ చదవలేకపోయినా పర్వాలేదు. సో ఇక్కడ క్లైమ్ ఆఫర్ మీద క్లిక్ చేయండి. సో క్రోమ్ అయితే వస్తుందన్నమాట. సో క్రోమ్తో ఓపెన్ చేయండి. తర్వాత మళ్ళీ ప్లే స్టోర్లో ఓపెన్ చేయండి. సో ఈ విధంగా ఇన్స్టామార్ట్ యాప్ని మీరు ఇన్స్టాల్ చేయండి, ఓపెన్ చేయండి. తర్వాత ఈ విధంగా వస్తుంది అనమాట. మీ మొబైల్ నెంబర్ ఇచ్చి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్ ఈ విధంగా సో వెరిఫికేషన్ అయితే సక్సెస్ఫుల్ అయిపోతుంది అనమాట. ఫైల్ యూజింగ్ ద యాప్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మీరు సో అడ్రస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో అది ఎలాంటి అడ్రస్ అంటే ఇన్స్టామార్ట్ సర్వీసెస్ అనేది అవైలబుల్గా ఉండే అడ్రస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నా కరెంట్ అడ్రస్లో అయితే నాకు అవైలబుల్గా లేదనమాట ఈ సర్వీసెస్. సో ఇప్పుడు ఇన్స్టామార్ట్ సర్వీసెస్ అనేది అవైలబుల్గా ఉన్న అడ్రస్ అయితే నేను ఇప్పుడు సెలెక్ట్ చేస్తాను అనమాట. సో గైస్, ప్రోడక్ట్ అనేది ఆర్డర్ చేసే ముందు దీంట్లో మీరు సైన్అప్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు కదా, ట్రాకింగ్ కింద 1 రూపీస్ మీకు రిసీవ్ అయిందో లేదో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి. సో గైస్, 2 మినిట్స్ వెయిట్ చేసాక చూడండి, ఇక్కడ నాకు 1 రూపీస్ అయితే క్రెడిట్ అయిందనమాట. అప్లికేషన్లోకి వెళ్ళి కూడా చూపిస్తాను మీకు. ఇందాక నాకు 17 రూపీస్ ఉండిందా, ఇప్పుడు 18 రూపీస్ అయితే అయిందనమాట. సో 1 రూపీస్ అయితే క్రెడిట్ అయింది. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు, నేను ఇన్స్టాల్ చేసినందుకు నాకు 1 రూపీస్ అయితే క్రెడిట్ అయిందనమాట. సో ఇప్పుడు స్విగ్గీ ఇన్స్టామార్ట్ యాప్లోకి రండి. వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, ట్యాప్ హ్యాడ్ టు చూస్ ద డెలివరీ అడ్రస్. ఇన్స్టామార్ట్ సర్వీసెస్ అనేవి అవైలబుల్గా ఉన్న అడ్రస్ అయితే దాంట్లో ఎంటర్ చేయండి. దాంట్లో క్లిక్ చేయండి. ఇప్పుడు సో ఇక్కడ కరెంట్ అడ్రస్ ఒకవేళ మీకు ఇన్స్టామార్ట్ సర్వీసెస్ అనేది అవైలబుల్గా ఉంటే కరెంట్ అడ్రస్ సెలెక్ట్ చేసుకోండి. లేదంటే మీరు యాడ్ న్యూ అడ్రస్ ఉందా దాంట్లో క్లిక్ చేసి మీరు సో న్యూ అడ్రస్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో నేనైతే న్యూ అడ్రస్ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇలా టైం అయితే తీసుకుంటుంది అనమాట. సో ఈ అడ్రస్ కూడా ఇచ్చాను కానీ నాకైతే లొకేషన్ సో ఇన్స్టామార్ట్ సర్వీసెస్కి అవైలబుల్గా లేదనమాట. ఇంకో అడ్రస్ అయితే నేను యాడ్ చేసుకుంటాను చూడండి. సో వైజాగ్ అయితే ఇచ్చాను అనమాట. సో ఇక్కడ కన్ఫర్మ్ లొకేషన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇలాంటి పేజ్ వస్తుంది అనమాట. సో ఇందులో మీరు ఏం రాసినా పర్వాలేదు. హౌస్, ఫ్లాట్ అని ఉందా, ఏం రాసినా పర్లేదు అక్కడ. ఒకవేళ మీరు నిజంగా నుండి నేను ఆర్డర్ చేసుకోవాలనుకుంటే పర్వాలేదు, మీ రియల్ అడ్రస్ కూడా ఇవ్వచ్చు దాంట్లో. తర్వాత ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రిసీవర్ నేమ్, ఫోన్ నెంబర్ అనమాట. సో ఇవన్నీ
సో ఏదో ఒక అడ్రస్ ఇచ్చిన పర్లేదు అనమాట. సో ఈ లొకేషన్ లో అయితే నాకు వచ్చింది అనమాట, చూసుకోవచ్చు ఇక్కడ. సో దీంట్లో ఏదో ఒక ప్రోడక్ట్ అనేది మీరు ఆర్డర్ పెట్టాలన్నమాట. మీరు ఆర్డర్ చేయడానికి ఏం చేయాలంటే ఇక్కడ సో థర్డ్ ఆప్షన్ వచ్చి ఇన్స్టామార్ట్ ఉందా, దాంట్లో ట్యాప్ చేయండి. సో చూసుకోవచ్చు చాలా తక్కువ అమౌంట్ లో అయితే మీకు ఈ విధంగా కొన్ని ప్రోడక్ట్స్ అయితే కనిపిస్తాయి అనమాట. చూడండి ఇక్కడ ఏదైతే తక్కువ ఉందో అదైతే మీరు ఆర్డర్ పెట్టుకోండి. సో ఇక్కడ చూసుకోవచ్చు 10 రూపీస్ కి సంబంధించిన సన్ఫీస్ట్ కేకర్ అనమాట. యాడ్ మీద క్లిక్ చేయండి, తర్వాత క్లిక్ చేసి గో టు కార్ట్ మీద క్లిక్ చేశాను అనమాట. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ ప్లేస్ కేస్ ఆర్డర్ ఉందా అంటే కేష్ ఆన్ డెలివరీ అనమాట. సో దాన్ని అయితే మీరు ప్లేస్ ఆర్డర్ చేసేయండి. మీరైతే ఇదైతే ఈ విధంగా మీరు ప్లేస్ ఆర్డర్ అయితే పెట్టేయండి. సో ఈ విధంగా పెట్టేసిన వెంటనే ఎస్ ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేయండి. సో ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోద్ది అనమాట. ఈ విధంగా ఈ ఆర్డర్ అనేది క్యాన్సిల్ చేయాలన్నా చేసేయచ్చు అనమాట. సో దాని రిలేటెడ్ వీడియోస్ అయితే చాలా ఉంటాయి యూట్యూబ్లో, కొద్దిగా సెర్చ్ చేయండి. ఆర్డర్ చేసుకుని పే చేసుకుని దాన్ని అయితే తీసుకున్నాను అనమాట. సో చూడండి వితిన్ 15 మినిట్స్లో అయితే మనకు రిసీవ్ అవుద్ది అనమాట ఈ ప్రోడక్ట్ అనేది. మీరు ఒకవేళ లొకేషన్ దగ్గర ఉన్నారనుకోండి, మనం పే చేయాల్సింది 49 రూపీస్ అనమాట. ఒకవేళ మీరు వద్దనుకుంటే పైన చూడండి మీకు 3 డాట్స్ కనిపిస్తుందా, దాంట్లో క్లిక్ చేసి మీరైతే ఆర్డర్ అనేది క్యాన్సిల్ చేయడం తెలిస్తే క్యాన్సిల్ అయితే చేసేయండి. సో ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోయిన వెంటనే సో చూసుకోవచ్చు ఇక్కడ నాకు 120 రూపీస్ అయితే సో క్రెడిట్ అయితే అయిందనమాట. ఇప్పుడు వాలెట్కి వెళ్ళి చూపిస్తాను చూడండి. సో గాయస్ చూసుకోవచ్చు ఇక్కడ నాకు 120 రూపీస్ అయితే క్రెడిట్ అయిందనమాట. 120 ప్లస్ 1 రూపీస్ అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది. టోటల్గా చూడొచ్చు నాకు టోటల్ అమౌంట్ 138 రూపీస్ అయితే అయిందనమాట. సో ఈ విధంగా దీంట్లో మెన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ రెడీమ్ చేయడానికి రెడీమ్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది అనమాట. మీ యూపీఐ ఐడి ఎంటర్ చేసి విత్డ్రా ఎర్నింగ్ ఉందా దాంట్లో ట్యాప్ చేయండి. ఎందుకంటే మీరు ఎర్నింగ్ చేసిన అమౌంట్ అనేది విత్డ్రా చేసుకుంటున్నారు కాబట్టి. సో ఒకవేళ మీరు రిఫర్ చేసి విత్డ్రా చేయాలంటే మీకు మినిమం వచ్చి 500 రూపీస్ ఉండాలన్నమాట. ఎర్నింగ్ చేసిన దాంట్లో నుండి విత్డ్రా చేయాలంటే జస్ట్ 25 రూపీస్ ఉంటే చాలు, విత్డ్రా పెట్టేసుకోవచ్చు అనమాట. సో విత్డ్రా ఎర్నింగ్ ఉందా దాంట్లో క్లిక్ చేయండి. సో మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి. సో పేమెంట్ విత్డ్రా సక్సెస్ఫుల్లీ అనమాట. ఒకవేళ విత్డ్రా అవ్వట్లేదు అంటే ఒకసారి అప్లికేషన్ ని మీరు అప్డేట్ అయితే చేయండి. అప్డేట్ చేసిన తర్వాత విత్డ్రా పెట్టండి, విత్డ్రా అయితే అయిపోతుంది అనమాట. సో చూసుకోవచ్చు నేను ఒకసారి 82 రూపీస్ అయితే విత్డ్రా చేశాను. సో ప్రెసెంట్ 121 రూపీస్ అనమాట విత్డ్రా చేయడం జరిగింది. సో చూడండి 82 రూపీస్ అయితే నాకు ఆల్రెడీ రిసీవ్ అవ్వడం జరిగింది అనమాట. ఎప్పుడో చేశాను ఇది. సో చాలా రోజుల క్రితం అయితే నేను ఇది విత్డ్రా చేయడం జరిగింది. నాకు పేమెంట్ అయితే వచ్చేసింది అనమాట. సో ఈ 121 రూపీస్ కూడా వచ్చిన వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్డేట్ ఇస్తాను అనమాట. వీడియో చూసిన వెంటనే ట్రై చేయండి. ఆఫర్ ఒకవేళ రిమూవ్ అయితే మనం ఏం చేయలేము. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ ఫ్రెండ్స్.